అండి, నమస్తే. ఇప్పుడు నేను ఈ ఫిష్ ఫ్రై చేయాలని చూస్తున్నాను. ఫ్రై చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. యాక్చువల్గా నేను ఇది కలిపిన తర్వాత ఒక ½ అవర్ అయితే సరిపోతుంది. నేను మాత్రం 5 అవర్స్ అట్లాగే పెట్టేశాను. వంట అదే చేసిన తర్వాత నిద్రపోయి లేసేటడికి లేట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే మనం ఒక ½ అవర్ అయితే చేసుకుంటే సరిపోతుంది. సో బాండలు పెట్టాను. ఇది నేను వేయిస్తాను, చూపిస్తాను మీకు ఎట్లా ఫ్రై చేయాలో. దీంట్లో ఫిష్ మంచిగా కడిగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఇట్లా మ్యారినేట్ చెప్పాను. ఇట్లా చేయటం వల్ల ఉప్పు, కారం మంచిగా పీస్కి అంటుకుంటుంది. సో ఆయిల్ పోసాను, బాగా బాయిల్ అయిన తర్వాత చేద్దాం. ఇది నూనె కాగిందండి. ఒక్కొక్క పీస్ వేద్దాం ఇందులో. ఇదిగోండి, దీంట్లో నూనె వేసాను. ఇవన్నీ మంచిగా వేగనిద్దాం. అట్లా వేగిన వాటిని ఇప్పుడు తిరిగేసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఇవి ఉడికిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టుకుందాం. ఉన్నవి కూడా వేసేసుకుందాం దాంట్లో. ఇదిగోండి మన చేపల ఫ్రై ఎట్లా వచ్చింది. సో ఇది కూడా ఉడుకున్నది. ఉడికిన తర్వాత ఇది ఏం చేయాలో చూస్తాను. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఎట్లా అయిపోయినాయి, ఇట్లా వచ్చినాయి కదా. సో ఇది మంచిగా వేగినాయి. ఇందులో కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, కొంచెం ఇవి మరలా వేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్లో వేసినప్పుడు ఇవి కొంచెం పెద్ద మొక్కలు సరిగ్గా కొంచెం ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఉంది. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం అల్లం పేస్ట్ వేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే కొంచెం అల్లం పేస్ట్ వేసాను, నేను లాస్ట్లో వేసాను. ఎందుకంటే ఫస్ట్ అయితే అంచుకుంటామని అన్నిటికీ అంచుకుంటాను. సో తర్వాత దీంట్లో కొంచెం మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసి ఇందులో కలుపుతాను. సో చూడండి, ఫ్రై అయిపోయింది. మనకి ఇది నేను ఒక 2-3 నిమిషాలు ఇట్లా ఉంచి మీకు వేరే మార్చి మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎట్లా ఉంది ఈ కూర. సో వెల్కమ్ టు ద తిని జాయ్ఫుల్ హోమ్ గార్డెన్, మిస్ సరోజన ఆంటీనండి. ఇదిగోండి ఫిష్ ఫ్రై చేయటం జరిగింది. ఈ ఫిష్ ఫ్రై ఇట్లా మనకి స్పైసీగా కావాలంటే, క్రిస్పీగా కావాలంటే మనం ఏమేమి చేయాలో చూసేద్దామా. సో ఇట్లా ఉంటేనండి మొక్క మంచిగా వస్తుంది. మనకి స్నాక్స్ లాగా తినొచ్చు, పప్పుచారులో పెట్టుకుని తినొచ్చు, ఇంకా ఏ కూరలో పెట్టుకుని తిన్నా ఇది బాగానే ఉంటుందండి. మరి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయబెట్టు బెల్ వస్తుంది, అని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్లు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి. నన్ను ఎట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మరలా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే అండి, బాయ్ అండి. సో లాస్ట్లో కొంచెం నూనె మిగిలితే దీంట్లోకి తీసాను.
ఇది తర్వాత ఉపయోగించుకోవచ్చు. ఒకసారికి మాత్రమే, రిపీటెడ్గా కాదు. కొన్ని కూరల్లో వేసుకోవచ్చు, రిపీటెడ్గా అయితే వేయొద్దు. ఒకసారి కాగిన నూనె మరీ కొంచెం కొంచెం వాడామనుకోండి, ముక్క వేగదు, క్లారిటీగా ఉండదు, క్లియర్గా ఉండదు, టేస్ట్ కూడా అనిపించదు, ఊడిపోతూ ఉంటుంది కనుక. అందుకని కొంచెం అటు ఇటు ఉన్నా మనకి ఏం కాదు. ఇది ఒకసారికి 2 సార్లు మన కూరలో వస్తుంది, వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను. సో థ్యాంక్ యూ అండి. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి.